వైల్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫోర్స్ ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని కోరాం. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా తయారవుతుంది. దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందరగా చేస్తా ఉంటున్నారు. విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని, ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం. దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు. అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేవు. వెరీ ఇంట్రెస్టింగ్. ఉండేవి తెలంగాణకు వచ్చాయి, తమిళనాడుకు వచ్చాయి, కర్ణాటకకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కావాలి, అది కూడా చెప్పాను, వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు నేను కలిసింది సిఆర్ పార్టీని కలిశాను. యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను. ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళ్తా ఉంది. 2027కి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం. వీలైతే 2027 మార్చికే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే 2 monthsకి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం. ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్, ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం మీ అందరికీ తెలుసు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగు జాతికి ఇది ఒక పెద్ద వరం. అలాంటి ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామ్ వాల్ 400 కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర 980 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మోర్ దెన్ డబల్ అలా ఖర్చు పెట్టి ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ కూడా పెరిగింది. అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది. అదే జరిగింది. ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వార్ ఫుటింగ్. తప్పకుండా 2027 పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. యాజ్ పర్ ది షెడ్యూల్, ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్. వాటర్ లెవెల్ కూడా phase 1 పూర్తి అవుతాని. అది మనకు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ప్రొవిజన్. అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి. దానికి రీహాబిలిటేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్. దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒక్కరే చేయలేరు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇట్ ఈస్ గేమ్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణా, 2 కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్. అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల. దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళితే ఆల్ రిజర్వాయర్స్కి, ఆల్ కెనాల్స్కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇన్క్లూడింగ్ సోమశిల, కందలే అండ్ తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి
దగ్గర దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగు గంగకి, బెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటిని నిండించే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రివర్. 100 years ఆవరేజ్ 2000 TMC వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికి అభ్యంతరం పర్లేదు. అందరితో మాట్లాడతాం, అందరిని కన్విన్స్ చేస్తాం. అందరం కలిసి గోదావరి నీళ్ళు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకు వెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CADWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్ళు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఏమన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్ని ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు. అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను. స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది. సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీ ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు. అది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైపేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. CSIR ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో లేవు, 37 ఉన్నాయి. 37లో చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 300 దాకా వచ్చాయి. ఇక్కడ మాత్రం ఏదీ రాలేదు. ఆ విషయం చెప్పాను. చెప్తే ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా స్పేస్ సిటీది నేను ముందే చెప్పాను. స్పేస్ సిటీ వస్తే ఈ సెటిలైట్స్ అన్ని ప్రమోట్ చేయడం, కమర్షియల్ సెటిలైట్స్ రావడం, కాస్ట్ ఆఫ్ సెటిలైట్ వల్ల మొత్తం డేటా కలెక్షన్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా అన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి
దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తామన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా బనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వర్షముఖంగా ఉన్నాను. ఇది బ్రీఫ్గా. రేపు నీతి ఆయోగ్ 2047 ఏదైతే విజన్ 2047 వికసిత్ భారత్, దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయడం కోసం, లేకపోతే వేరియస్ ఐడియాస్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి పెట్టాడు. దానిపైన ఐ విల్ గివ్ మై ప్రెజెంటేషన్, దెన్ ఐ విల్ టెల్ యూ ఫర్ ఆల్. అంటే మన స్టేట్ గారు కొత్తగా ప్రాజెక్టులను అడుగుతున్నారు. నేను ప్రధానమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ విజ్ఞప్తి చేసేది, మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాకమునకు 2%, 3% ఎకనామిక్ గ్రోత్ ఉండేది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్గా పెరిగింది. మనకు ఐటీ అడ్వాంటేజ్, ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది. అదొక పబ్లిక్ పాలసీ. ఒక్క ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామాగా తయారయ్యారు. అందులో ఫస్ట్ మోవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి 33% తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. మనం పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ as a windfall వచ్చింది. ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ డివిడెంట్. ఈ మూడు డెడ్లీ కాంబినేషన్. మీరందరూ ఎంతో పైన ఎంత డబ్బులు ఇస్తారు, 1000 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, ఇందులో ఉన్నారు. వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి. పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది, హ్యామ్ మోడల్స్ వస్తున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్క వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్కన ఏ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలైజ్ చేయాలి, మస్టర్ చేయాలి, అది ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఎంచోపోయిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయ పడేవాళ్ళు అసూయ పడుతూనే ఉంటారు. ఈరోజు మనం అందరం చూసాం, ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్. అప్పుడు నన్ను అడిగారు డబ్బులు ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, వాజ్పేయి గారు అడిగారు,
బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తావు, డబ్బులు ఎక్కడున్నాయన్నాడు. సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు, నేను అడిగేది ఒక పాలసీ. మీరు ఆ పాలసీ ఇవ్వండి, గ్రీన్ ఫీల్డ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్విటీ, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా వద్దు, మేమే పెట్టుకుంటాం, మీకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం బోలెడంత వస్తుంది. ఈ మాట చెప్పాం. ఫస్ట్ దానికి 32 మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 32 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు లేడు ఇక్కడ మంత్రిగా, వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం, దానికి ఆ పాలసీకే వ్యతిరేకం. ఫైట్ చేశాను, ఫైనల్గా యాక్సెప్ట్ చేశాడు. టుడే హైదరాబాద్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్, ఎయిర్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 17% గ్రోత్ రేట్. సింగిల్ ఫ్యాక్టర్. సరే, మళ్ళీ ఆ ఎకో సిస్టంలోగా అవుటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ, బీటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత ఫాలో అయ్యాం. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం పోయి నేను చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో, గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తూ ఉంది. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అది మన రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేయించాను. అది అమరావతి తీసుకొచ్చాం. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకు ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదని అడిగేది నీకు నష్టం ఏంటంటున్నా. ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్. 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టి కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు